అందరికీ నా నమస్కారాలండి. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి పేపర్ 2 విలియం షేక్స్‌పియర్‌కి సంబంధించి పేపర్ 2 అయితే ఉంది. ఈ టోటల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడి ఉన్నాయి. మీకు వచ్చేసి ఇయన్నీ కూడా మీకు ఈ విధంగా ప్లే లిస్ట్‌లో అయితే ఉంచబడింది. సింపుల్‌గా మీకు ఈజీగా జస్ట్ 1 అవర్‌లోనే ఇవి కంప్లీట్ అయిపోతాయి మీకు. చాలా సింపుల్‌గా ఉంటాయి. తక్కువ టైమే 1 అవర్‌లోనే మీరు పూర్తి సిలబస్‌ని అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఏవైతే షార్ట్ క్వెషన్స్ ఏవైతే వస్తాయో అవి కూడా కవర్ చేసేస్తాం. అండ్ టోటల్‌గా మీకు ఈ లిస్ట్ అనేది మీకు ఐకార్డ్స్ ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తుంటాయి. వాటి ద్వారా కానీ మొబైల్‌లో చూస్తుంటే ఐకార్డ్స్ వస్తుంటాయి. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇయండి అండ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి గమనించండి. అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్ సెమిస్టర్ 1 సంబంధించి పేపర్ 1 అయితే చూసాం. ఇప్పుడు పేపర్ 2కి సంబంధించి యూనిట్ 1 ఏదైతే రెనేసా, మిరాకిల్ అండ్ మిస్టరీస్, మొరాలిటీ ప్లేస్, ఎలిజబెత్ థియేటర్, షేక్స్పియర్ ట్రాజెడీ, షేక్స్పియర్ కామెడీ, రొమాన్స్, సానెట్, రివెంజ్ ట్రాజెడీ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. 2022 నుంచి అయితే మారింది. వాటికి సంబంధించినవి అన్నమాట ఇవన్నీ కూడా. అంటే కొత్త సిలబస్ ఇదంతా కూడా దయచేసి గమనించండి. ఇప్పుడు పేపర్ 2లో మనం ఏదైతే సెమిస్టర్ 1 పేపర్ 2 ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి షార్ట్ క్వెషన్స్‌కి సంబంధించినవి చూద్దాం. రెనేసా లేదా రినైజన్స్ 2 ఒకటే. 2 రకాలుగా పలకొచ్చు. ఒకటి అమెరికన్, ఇంకోటి వచ్చేసి బ్రిటిష్ ఇంగ్లీష్ అన్నమాట. రెనేసా అంటే పునరుజ్జీవనం. ఏంటి పునరుజ్జీవనం అంటే 14 నుంచి 17వ శతాబ్దంలో వాస్ ఎ టైమ్ ఆఫ్ గ్రేట్ చేంజ్ ఇన్ యూరోప్. యూరోప్‌లో ఒక పెద్ద మార్పు గురైంది. ఆర్ట్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, చాలా పెద్ద మార్పులనేవి చోటు చేసుకున్నాయి. దాన్ని ఏమన్నారంటే పునరుజ్జీవనం అన్నారు. మరలా బ్రతికింది. ఏదో సప్పగా సాగిపోతున్న దాంట్లో ఏవో కొన్ని ఏమొచ్చాయంటే పెద్ద మార్పులొచ్చేసినాయి. ఇట్ బిగాన్ ఇన్ ఇటలీ అండ్ స్ప్రెడ్ అక్రాస్ యూరోప్. ఇదంతా ఇటలీలో స్టార్ట్ అయ్యి టోటల్‌గా ఏం జరిగిందంటే ఐరోపా అంతా పాకిందనమాట ఇది. ఆర్ట్, సైన్స్, లిటరేచర్‌లో టోటల్‌గా మార్పు రావడం. పీపుల్ వాల్యూడ్ హ్యూమనిజం, క్రియేటివిటీ అండ్ లెర్నింగ్. ప్రజలు ఏం చేశారంటే అప్పటిదాకా రిలీజియన్ మతాన్ని పట్టుకొని ఊరేగారు జనరల్‌గా. అంటే మతం దాని మీద. కానీ ఇక్కడ హ్యూమనిజం మనిషి ఏదైనా సాధించగలడు అన్న థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సృజనాత్మకత పెరిగింది. అలానే లెర్నింగ్‌లో కూడా చాలా డిఫరెంట్ అయింది. ఫేమస్ ఆర్టిస్ట్ లైక్ లియోనార్డో డావిన్సీ అండ్ రైటర్ లైక్ షేక్స్పియర్ ఎమర్జ్. ఈ రెనేసాలోనే మనకు లియోనార్డో డావిన్సీ కానివ్వండి, గెలీలియో కానివ్వండి, షేక్స్పియర్ కానివ్వండి. మనం ఆర్ట్ చెప్పుకున్నాం. లియోనార్డో డావిన్సీ ఆర్ట్, సైన్స్ వచ్చేసి గెలీలియో, లిటరేచర్ వచ్చేసి షేక్స్పియర్. ఇలాంటివన్నమాట. ప్రింటింగ్ ప్రెస్ కూడా రావడం జరిగింది. హెల్ప్ స్ప్రెడ్ నాలెడ్జ్. ఎందుకు హ్యూమనిజం, ఎందుకు రిలీజియన్ నుంచి దూరం అయిందంటే బైబిల్ అనేది తర్జుమాకు వచ్చిందండి. ఎప్పుడైతే బైబిల్ తర్జుమాకు వచ్చి జనాల చేతుల్లోకి వచ్చిందో వీళ్ళు చెప్పేదంతా దానికిను దీనికి చాలా తేడా ఉండడం గమనించారు. అలానే మనిషిలో ఉన్న పొటెన్షియాలిటీ అప్పుడు దాకా స్టిక్ అయిన వాళ్ళంతా కూడా ఒకసారిగా దూరం అయ్యారు. దాంతో ఏమైందంటే ఒక గ్యాప్ వచ్చింది. దీనిలో ఏందంటే రిలీజియన్ నుంచి కొంచెం దూరంగా అవ్వడానికి సైన్స్ కూడా తోడ్పాటును అందించిందనమాట. అందుకని కొత్త స్పియర్స్ ఓపెన్ అయినాయి. పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ ఇండిపెండెంట్‌లీ ఇన్‌స్టెడ్ ఆఫ్ జస్ట్ ఫాలోయింగ్ ట్రెడిషన్. ఇక నుంచి ఏం చేశారంటే వీళ్ళు సొంతగా మనుషులు ఆలోచించడం మొదలుపెట్టారు. ద రెనేసా ఇన్‌ఫ్లూయెన్స్ పాలిటిక్స్, రిలీజియన్ అండ్ సొసైటీ. ఇక రాజకీయాల్ని, మతాన్ని అలానే సమాజాన్ని మార్చడానికి చాలా మార్పులు, ఐడియాస్ రావడం అనేది జరిగింది. కొత్త ఐడియాస్, ప్రోగ్రెస్. ఇట్ హెల్ప్డ్ షేప్ ద మోడర్న్ వరల్డ్ బై ఎంకరేజింగ్ క్యూరియాసిటీ, ఇన్నోవేషన్ అండ్ లవ్ ఫర్ నాలెడ్జ్. ఏముందో తెలుసుకోవాలి. ఏం సాధ్యం చేసిందది? ప్రెస్ అనేది సాధ్యం చేసింది. సో, ఓన్‌గా తెలుసుకోవడానికి మనిషి ప్రయత్నించడం, రకరకాల ఆర్ట్ ఫార్మ్స్‌ని నేర్చుకోవడం, ఏదైతే అప్పటిదాకా చేర్చి గుప్పిట్లో పెట్టుకుందో అదంతా కూడా జనాల్లోకి రావడం, ఇవన్నీ కూడా ఏందంటే రెనేసాకి ఊపిరి అందించినాయి అన్నమాట. ఈ రెనేసా పీరియడ్‌లోనే మనకు షేక్స్పియర్ రావడం జరుగుతుంది. గెలీలియో కానివ్వండి, లియోనార్డో డావిన్సీ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు కనబడతారు. మిరాకిల్స్ అండ్ మిస్టరీస్ ఇవి ఏందంటే ప్లేస్ అండి. నాటకాలకి సంబంధించినమాట.
మిరాకిల్ అండ్ మిస్టరీ ప్లేస్ వర్ మిడీవల్ రిలీజియస్ డ్రామాస్ పర్ఫార్మ్డ్ ఇన్ చర్చెస్ అండ్ టౌన్ స్క్వేర్స్. చూడండి, ఈ మిరాకిల్ అండ్ మిస్టరీ ఏవైతే ప్లేస్ ఉన్నాయో, నాటకాలు ఉన్నాయో, ఇవి యాక్చువల్గా ఏంటంటే చర్చిలో ఇప్పుడు గుడ్ ఫ్రైడే కానివ్వండి, అట్లానే డిసెంబర్ 25 ఏదైతే క్రిస్మస్ కానివ్వండి, అప్పుడు కొన్ని నాటకాలు వేసేవాళ్ళు. జనరల్గా ఏ నాటకాలు అంటే అవి మిస్టరీ ప్లేస్ అనేవాళ్ళు. ఈ మిస్టరీ ప్లేస్ దేని గురించి అంటే బైబిల్ స్టోరీస్ అనేవి నాటకాలుగా వేసేవాళ్ళు. తర్వాత తర్వాత జనాలు బాగా అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ అయిన వాళ్ళు కాస్త చాలా ఎక్కువ మంది రావడం జరిగింది. ఎక్కువ మంది ఎప్పుడైతే రావడం జరిగిందో వీళ్ళు ఏం చేశారంటే చర్చి లోపల నుంచి చర్చి బయట ప్రాంగణంలో ఒక టెంట్ వేయడం, అక్కడ ఈ నాటకాలను ప్రదర్శించడం జరిగింది. మిడీవల్ రిలీజియస్ డ్రామాస్ అన్నమాట ఇవన్నీ. ఎక్కడ చర్చెస్లో వేశారు, తర్వాత టౌన్ స్క్వేర్స్లో వేయడం జరిగింది. తర్వాత లైక్ క్రియేషన్, జీసస్ లైఫ్ అంటే భూమి ఆవిర్భావం కానివ్వండి, అలానే యేసుప్రభు యొక్క జీవితం కానివ్వండి. మిరాకిల్ ప్లేస్ ఫోకస్డ్ ఆన్ సెయింట్స్ అండ్ దేర్ హోలీ యాక్ట్స్. ఇప్పుడు మనం మిస్టరీస్ గురించి తెలుసుకున్నాం. మిస్టరీస్ అంటే ఏంటి? బైబిల్కి సంబంధించినవి. మిరాకిల్స్ అంటే ఏంటంటే సెయింట్స్, ఎవరైతే సెయింట్స్ ఉన్నారో అంటే దేవుణ్ణి నమ్ముకొని ఫాదరీగా, చర్చి పాస్టర్స్గా వాళ్ళ జీవితాల్లో జరిగినవన్నీ కూడా మిరాకిల్స్, అద్భుతాలు అనమాట. ఆ మిరాకిల్ ప్లేస్ ఇవన్నీ కూడా ప్రదర్శిస్తుండేవాళ్ళు. ముందు బైబిల్కి సంబంధించినవి ప్రదర్శించేవాళ్ళు. ఎప్పుడు అదేనా పాత చింతకాయ పచ్చడి తెలియందా, ఏసు పుట్టుక చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఇలాంటి వాటి నుంచి అండ్ మిరాక్యులస్ వాటికి వచ్చారనమాట. దీని ద్వారా ఏంటంటే ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుత కార్యాలని నాటకాలుగా ప్రదర్శించడం అవన్నీ జరిగినాయి. దిస్ హెల్ప్డ్ పీపుల్ అండర్స్టాండ్ క్రిస్టియానిటీ సిన్స్ మెనీ కుడ్ నాట్ రీడ్. బైబిల్ అనేది జనాల చేతుల్లో లేదు. ప్రెస్ అనేది తర్వాత వచ్చింది. మిరాకిల్ అండ్ మిస్టరీస్ ఏదైతే చెప్పుకున్నామో వాటి తర్వాత వచ్చింది. కాబట్టి అప్పటికి జనాల చేతుల్లో బైబిల్ లేదు, చదువుకోవడం ఇవన్నీ కూడా తెలియదు. అసలు వాళ్ళకి చదువు రాదు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే నాటకాలు అనేవి బాగా పాపులర్ అయింది. దే వర్ పర్ఫార్మ్డ్ ఆన్ వ్యాగన్స్ ఆర్ సింపుల్ స్టేజెస్ యూజింగ్ కాస్ట్యూమ్స్ అండ్ ప్రాప్స్. చాలా సింపుల్ కాస్ట్యూమ్స్ ఉండేవి. మంచి వాళ్ళకేమో తెల్ల బట్టలు వేసేవాళ్ళు, అండ్ చెడ్డోళ్ళకి వచ్చేసి నల్లటి దుస్తుల్ని ధరించేవాళ్ళు, చిన్న చిన్న ప్రాప్స్ వాడేవాళ్ళు. ఓవర్ టైమ్ హ్యూమర్ అండ్ ఎవ్రీడే ఈవెంట్స్ వర్ యాడెడ్. మరి వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు అదేనా, చిన్నప్పుడు ఎవడో 5 సంవత్సరాల వయసులో కాడి నుంచి ఆ డ్రామాలను చూసి ఉన్నోడు 15 ఏళ్ళు రాగానే బోర్ కొడుతుంది వాడికి. కాబట్టి తర్వాత ఏమైందంటే అలానే ఇతను ఏదైతే చూశాడో చర్చి లోపల జరిగే ప్లేకి, చర్చి బయట జరిగే ప్లే, ఆ తర్వాత జనాల ఎద్దడి, ఆ తాకిడి అనేది తట్టుకోలేక బయటికి షిఫ్ట్ చేశారు. ఎప్పుడైతే బయటికి షిఫ్ట్ చేశారో ఈ ప్లేస్లో కూడా మార్పులు జరిగినాయి. ఇప్పుడు వేరే చర్చిలో ప్రదర్శించడం వీలు కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే బయటికి వచ్చిందో వాళ్ళు ఇష్టం వచ్చింది మొదలుపెట్టారు. బై ద లేట్ 16th century దిస్ ప్లేస్ డిక్లైన్ యాజ్ న్యూ థియేటర్ స్టైల్స్ ఎమర్జ్డ్. ఇక కొత్త థియేటర్స్ వచ్చేసినాయి, కొత్త నాటకాలు వచ్చేసినాయి. తో దే డిసపియర్ దే ఇన్ఫ్లుయెన్స్ లేటర్ డ్రామా బై కంబైనింగ్ స్టోరీ టెల్లింగ్ విత్ రిలీజియస్ అండ్ మోరల్ లెసన్స్. అయితే మనం చూస్తాం ప్రతి సినిమా ఒక మోరల్ బేస్డ్గా ఉండేది. గత కొద్ది కాలంలో చేంజ్ అయినాయి తప్పించి అంత ముందంతా కూడా ప్రతిదానికి ఒక మోరల్ ఉండే. కలిసి ఉండే కలదు సుఖం అనేసి, అందరు కలిసి ఉండాలి, మనుషులు దేవుందిరా, అంతా మంచోళ్ళరా, ఇట్లాంటివి ఇవన్నీ కూడా అక్కడి నుంచి అనమాట. ఏది మన మిరాకిల్ ప్లేస్, మోరల్ ప్లేస్ ఉన్నాయి. ఈ మోరల్ ప్లేస్ ఎప్పుడంటే చర్చి బయటకు వచ్చేసిన తర్వాత కొంతకాలం సాగినాయి అనమాట. 15-16 సెంచరీస్లో టాట్ మోరల్ లెసన్స్ యూజింగ్ సింబాలిక్ క్యారెక్టర్స్, 7 deadly sins ఇట్లాంటివి కొన్ని ఉండేవి. వాటికి మొహాలు పెట్టేవాళ్ళు. గ్రీక్ నుంచి మొహాలు, నవ్వు మొహం ఇట్లా ఉంటే నవ్వు మొహం అని తెలుస్తుంది, ఇలా ఉంటేనేమో ఏడుపు మొహం అని తెలుస్తుంది కదా. అట్లా కొన్ని మొహాలు పెట్టుకొని యాక్ట్ చేసేవాళ్ళు. ద మెయిన్ క్యారెక్టర్ ఆఫెన్ నేమ్డ్ ఎవ్రీ మ్యాన్. అందులో ఉండే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అతను ఎవ్రీ మ్యాన్, ప్రతి మనిషి అంటే మనిషి అనమాట. రిప్రజెంటెడ్ ఆల్ హ్యూమన్స్, అందరికీ అతనే రిప్రజెంటేటివ్ అనమాట. హీ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. 2 ఆప్షన్లు ఇవ్వబడతాయి, మంచి వైపా చెడు వైపా. విచ్ క్యారెక్టర్ లైక్ ఆనెస్టీ, గ్రీడ్, కైండ్నెస్ గైడింగ్ హిమ్. ఇక నిజాయితీ, లోవి, ఇక దురాశ, దయ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా గైడ్ చేస్తుంటాయి. అవి కూడా వస్తాయి స్టేజ్ మీద. ఉండేది ఒక యాక్టర్ అయినా ఆనెస్టీ అనే ముసుగులో ఒక ముసుగు వేసుకొని ఒక వ్యక్తి కనబడతాడు అనమాట, దేవుడిలాగా వైట్ వేసుకొని. గ్రీడ్ అనేది రకరకాల నలుపు అలాంటి.
వేసుకోండి. ద ప్లే షోడ్ దట్ గుడ్ డీడ్స్ లీడ్ టు సాల్వేషన్ వైల్ సిన్స్ లీడ్ టు పనిష్మెంట్. ఇందులో ముఖ్య మోరల్ ప్లేస్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే రక్షణ. మంచి చేస్తే రక్షణ, చెడు చేస్తే నీకు దెబ్బలు పడతాయి, ఓకే, నీకు శిక్షలు కలుగుతాయి అని చెప్పడం. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్. ఎవ్రీ మ్యాన్ అనేది ఇక కామన్ అనమాట, అందులో ప్రతి మనిషి ఎదుర్కొంటాడు దీన్ని అనేసి చెప్పడం క్యారెక్టర్ ఎవ్రీ మ్యాన్ అనమాట. దీస్ ప్లేస్ ఫర్ ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేషన్, హెల్పింగ్ పీపుల్ అండర్స్టాండ్ మోరల్ వాల్యూస్. చూసే వ్యక్తికి నైతిక నియమాలు అనేవి తెలిసాయి. ఓవర్ టైమ్ మొరాలిటీ ప్లేస్ ఇన్ఫ్లుయెన్స్ లేటర్ డ్రామా బై ఫోకసింగ్ ఆన్ హ్యూమన్ స్ట్రగుల్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చాయిసెస్. ఇప్పుడు దాకా వీళ్ళకి డ్రామాలు అంటే క్రీస్తు పుట్టుక, జననం, తర్వాత వచ్చేసి గొప్ప గొప్ప సెయింట్స్, అద్భుతాలు అంతే. కానీ ఎప్పుడైతే మొరాలిటీ ప్లేస్లో దిగారో మనిషి ఎదుర్కొనే కష్టాలు, మనిషి ఎదుర్కొనేటటువంటి బాధలు, వీటన్నిటిని కూడా ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. చిన్నగా డ్రామా మారిందనమాట. ఈ ముందున్నటువంటి మిరాకిల్ ప్లేస్ ముందు మనం చూసుకున్నట్లయితే బైబిల్కి సంబంధించినవి ఉండేవి, తర్వాత సెయింట్స్కి సంబంధించినవి. తర్వాత చూడండి చిన్నగా, అంటే బైబిల్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఎవరు, సెయింట్స్, పూజారులు, వాళ్ళు వీళ్ళు, ఆ తర్వాత ఎవరు, ప్రతి మనిషి. ఇట్లా చిన్నగా డ్రామా అనేది కథలలో వైవిధ్యం కోసం తిరగాడడం మొదలుపెట్టింది. దాంతో ఎలిజబెత్ టయానికి, అంటే క్వీన్ ఎలిజబెత్, ఆమె సింహాసనం ఎక్కిన తర్వాత 1558, 1603 ఈ సమయంలో ఈమె సింహాసనాన్ని అధిష్ఠించింది. యాక్చువల్గా ఆడవాళ్ళంటే అంత సమాజాలకి నమ్మకం లేదు, కానీ ఎలిజబెత్ వన్ అంటే మాత్రం దడ. ఇంకా చెప్పాలి అంటే చాలా చాలా భయపడేవారు ఎలిజబెత్ వన్ని చూసి. కారణం ఏంటంటే ఈమె ఒకసారి చేసిన సంచలనం అనమాట. యుద్ధం జరగబోతుంది, వెళ్ళిపోయి, అంటే సింపుల్గా చెప్తాం, ఒక వన్ లైన్, యుద్ధం జరగబోతుంది, అమెరికా ఇంగ్లాండ్ సైన్యాలన్నీ కూడా వరుసగా నిలబడి ఉన్నాయి. ఆడదురా, ఆడ చేతిలో నాయకత్వంలో ఏందిరా అనేసి అందరూ అనుకుంటున్నారు. సైన్యాధిపతుల వాళ్ళు వచ్చేసి ఒకటే చేయండి, ఈ రోజు రాత్రి దేవుడు మనకు విజయాన్ని అందిస్తున్నాడు అనేసి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక్కడు కత్తెత్తలా, ఒక్కడు ఒక అడుగు ముందేలా రాత్రికి రాత్రి ఇంగ్లాండ్ సైన్యం గెలిచింది. కారణం, శత్రు సైన్యం అంతా పెద్ద తుఫాన్లో చిక్కుకొని ఓడలన్నీ బద్దలైపోతాయి. వీళ్ళ ఎక్కడైతే ఈ సముద్రం ఉందో ఆ సముద్రంలోకి ఈ ఓడకు సంబంధించినటువంటి పగిలిపోయిన ఆనవాళ్ళు అవన్నీ కనబడతాయి. దీంతో అప్పటి నుంచి భయపడడం మొదలు పెడతారు. అందుకని ఎలిజబెత్ రాణి అంతకాలం పరిపాలించగలిగింది. అది మెయిన్ అనమాట. అందుకని అయితే ఎప్పుడైతే ఈమెకు భయపడి ఈమెని అసలు టచ్ చేయడానికి ఎవడైనా ఎలా టచ్ చేయాలనుకున్నాడంటే, పెళ్లి చేసుకోని వెంటబడ్డారే తప్పించి ఈమెని కంప్లీట్గా ఎరాడికేట్ చేద్దామని జరిగినాయి లోపల. బట్ భయపడ్డారు బయట ఉన్న వాళ్ళు మాత్రం. ద గ్లోబ్ బికేమ్ పాపులర్. క్వీన్ ఎలిజబెత్ ఉన్న టైంలో చాలా చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. దాంతో థియేటర్స్ బాగా పెరిగినాయి. ఎందుకు థియేటర్స్ పెరుగుతాయంటే, రాజుగారి పుట్టినరోజు, రాణిగారి పుట్టినరోజు, మరి రకరకాల అకేషన్స్ ఉంటాయి. రాణిగారి వాళ్ళ బర్త్డే అనో, మ్యారేజ్ డే అనో, బంధువులు అనో, అప్పుడల్లా ఒక డ్రామా ఇచ్చేవాళ్ళు. కాబట్టి గ్లోబ్ అనే థియేటర్ బాగా పాపులర్ అయింది. షేక్స్పియర్, మార్లో కథలన్నీ కూడా అక్కడ ఈ నాటకాలు జరిగాయి. యాక్టర్స్ పర్ఫార్మ్ వితౌట్ మైక్రోఫోన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ లైటింగ్ లేదు, మైక్రోఫోన్స్ ఏం లేవు ఆ కాలంలో. వాయిస్ గెస్చర్స్ గట్టిగా మాట్లాడారు. విమెన్ వర్ నాట్ అలౌడ్ టు యాక్ట్. మనం ముందే చెప్పుకున్నాం, ఆడవాళ్ళు అంటే అస్సలు ఎంటరు. వర్జీనియా వుల్ఫ్ రాసిద్ది, ఆ కాలంలో గనక షేక్స్పియర్ ఆడదే ఉంటే ఖచ్చితంగా తను మోసం చేసేవాళ్ళు, గర్భవతిని చేసి చంపేసేవాళ్ళు కూడా అని రాసిద్ది అనమాట వర్జీనియా వుల్ఫ్. కానీ ఇక్కడ మనం చూస్తే క్వీన్ ఎలిజబెత్ ఎక్కడ ఉంది, సింహాసనం మీద కూర్చొని ఉంది. కారణం అది ఇందాక చెప్పుకున్న రీజన్. సో బాయ్స్ ప్లేడ్ ఫీమేల్ రోల్స్. కాబట్టి అబ్బాయిలు చాలా వయసు తక్కువ ఉంటాయి, 16 ఏళ్ళ అబ్బాయిలు, మీసాలు ఉండవే, వాళ్ళు అమ్మాయిలాగా పాత్రలు ధరించడం జరిగింది. ప్లేస్ ఇంక్లూడెడ్ ట్రాజడీస్, కామెడీస్, హిస్టరీస్ విత్ ఎగ్జైటింగ్ ప్లాట్స్. ఈ నాటకాలన్నీ కూడా ట్రాజడీలు ఉండేవి, దుఃఖాంతం, సుఖాంతాలు, చరిత్ర నాటకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ద ఆడియన్స్ ఇంక్లూడెడ్ బోత్ రిచ్ అండ్ పూర్ పీపుల్. ఇక్కడ ఆడియన్స్ రకరకాల వ్యక్తులు, ధనికులు ఉండేవాళ్ళు, పేదవాళ్ళు ఉండేవాళ్ళు. థియేటర్ బికేమ్ మేజర్ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ కల్చర్లో ఒక భాగం అయిపోయింది థియేటర్, షేపింగ్ మోడర్న్ డ్రామా. ఎలిజబెత్ థియేటర్ రిమైన్స్ ఇన్ఫ్లుయెన్షియల్ విత్ షేక్స్పియర్స్ ప్లే స్టిల్ పర్ఫార్మ్ వరల్డ్ వైడ్. షేక్స్పియర్ నాటకాలు అయితే ఇక ఏం లేదు, టోటల్గా ఆడుతూ ఉండేవి అన్నమాట ఈ థియేటర్స్లో. ఆ రోజుల్లో థియేటర్లో మనలాగా 2.5 గంటలు కాదు, 30 రోజులు ఆడే నాటకాలు కూడా ఉన్నాయి.
అలా అలా రన్ అవుతా ఉంటాయి. రాజుగారి పండగ పుట్టినరోజు వేడుకలంటే నెల రోజులు సాగే వేడుకలుంటాయి. కాబట్టి అవి. తర్వాత షేక్స్‌పియన్ ట్రాజెడీ. షేక్స్‌పియన్ ట్రాజెడీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది ఇందులో. ఇందులో జనరల్‌గా ఇంతకుముందయితే విలన్ అంటే ఏందంటే కంప్లీట్ బ్యాడ్. కానీ షేక్స్‌పియన్ ట్రాజెడీలో హీరోకి ట్రాజిక్ ఫ్లా ఉంటుంది. ట్రాజిక్ ఫ్లా అంటే చాలా చాలా గొప్పోడు. అద్భుతంగా ఉంటాడు. కానీ చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది. ఎట్లా అంటే పెద్దోడుంటుంది. చిన్న చిల్లుంటుంది. ఓడ మునిగిపోద్ది. అట్లానే షేక్స్‌పియర్ ట్రాజెడీలో ఉన్నటువంటి హీరోస్ అందరికి కూడా వీళ్ళు చాలా గొప్పోళ్ళు. కానీ చిన్న లోపాలు. షేక్స్‌పియన్ ట్రాజెడీస్ టెల్ ద డౌన్‌ఫాల్ ఆఫ్ ఎ నోబుల్ హీరో డ్యూ టు ఫేట్, ఫ్లా ఆర్ బిట్రేయల్. ఎలా పడిపోతాడు హీరో అంటే విధి వల్లో, ఫ్లా చిన్న తప్పిదం వల్లో, లేదా ఎవరో మోసం చేయడం వల్లో. దీస్ ప్లేస్ ఎక్స్‌ప్లోర్ ఎమోషన్స్ లైక్ జెలసీ, అసూయ, యాంబిషన్, ఎక్కువగా ఆశపడ్డం, అతిగా ఆశపడ్డం అండ్ రివెంజ్, ప్రతీకారం. ద హీరో యూజువల్లీ రియలైజెస్ దేర్ మిస్టేక్ టూ లేట్. అతని తప్పుని చాలా లేట్‌గా చివరిదాకా తెలీదనమాట. చాలా లేట్‌గా రియలైజ్ అవుతాడు. ఫేమస్ ట్రాజడీస్ ఇంక్లూడ్ ఏదైతే షేక్స్‌పియన్ ట్రాజడీ ఉన్నారో 'హామ్లెట్‌లో' చూసుకుంటే ఏందయ్యా ట్రాజడీ ఇక్కడ అంటే అసలు చు అసలు ఇక్కడ జరిగే మిస్టేకల్లా ఏందంటే ఇతను చేసేది లేట్, ఆలస్యం. చంపడానికి వెళ్తాడు రాజుని హామ్లెట్. అరే వాడు ప్రేయర్ చేస్తున్నాడు, చంపేస్తే డైరెక్ట్ స్వర్గానికెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు చంపకూడదు. ఇప్పుడు ఇతను ఎళ్లి చటుక్కున చంపేసుంటే దరిదాపు 10 మంది దాకా పైనే బతికుండేవాడు. కానీ అతను చేసిన ఏదైతే లేట్ ఉందో అది దెబ్బతీస్తుంది. 'మ్యాక్బెత్' ఉంది. 'మ్యాక్బెత్' యాంబిషన్, అతిగా ఆశపడ్డం. రాజయిపోవాలా, నా రాజవంశం అయిపోవాలా. ఈ 'త్రీ విచెస్' చెప్పేది మోసపోయి ఏం చేస్తాడంటే రాజుని చంపుతాడు. రాజుని చంపినట్టు ఉంటాడు. తర్వాత ఎన్నో మర్డర్స్ చేయాల్సొచ్చిద్ది. అండ్ 'ఒథెల్లో' అసలు నల్లోడు. బాగా నలుపుకే నలుపు 'ఒథెల్లో'. అలాంటిది తెలుపుకే తెలుపు నేర్పగల అమ్మాయి. తెలుపుకే తెలుపు ఇయ్యగలదు. అంత అందమైన అమ్మాయి. ఇయాగో చేసినటువంటి మోసానికి, వాడిలో ఉన్నటువంటి జెలసీకి ఏమైపోద్ది, అనుమానం బీజం పడిద్ది. అంత గొప్పోడు. అనుమానం అనేది చిన్నది చంపేటట్టు చేసిద్ది డెస్డెమోనాని ఇయాగో. 'ఒథెల్లో' డెస్డెమోనాని చంపేస్తాడు ఇయాగో వల్ల. షేక్స్‌పియర్ ట్రాజెడీస్ ఆర్ నోన్ ఫర్ డీప్ క్యారెక్టర్స్, ఇంటెన్స్ ఎమోషన్స్ అండ్ పవర్‌ఫుల్ లాంగ్వేజ్. షేక్స్‌పియర్ ట్రాజెడీస్ దేనికంటే డీప్ క్యారెక్టర్స్, మామూలుగా ఉండవు క్యారెక్టర్స్. చాలా డీప్‌గా తీసుకెళ్తారు వాళ్ళని. ఇంటెన్స్ ఎమోషన్, మంచి ఎమోషన్స్ ఉంటాయి. పవర్‌ఫుల్ ఎమోషన్స్ ఎట్లా అంటే డెస్డెమోనా 'ఒథెల్లో' చంపబోతుంటాడు. ఈ ఒక్కరోజు బతకని నన్ననేది. అసలు ఎంత ఎమోషన్ అంటే ఈ ఒక్కరోజు బతకని, లేదా నన్ను మా నాన్న దగ్గరికి పంపించేసి అనేది. నీలాంటోళ్ళని చంపేయాలని చంపేస్తా. ఆమన్నట్టు ఒక్కరోజు, ఒక్క పూట బతకనిస్తే నిజం తెలిసిపోయేది. దాంతో ఎంతో బాధపడిపోతాడు 'ఒథెల్లో'. తను చంపేసుకుంటాడు. దే టీచ్ లెసన్స్ అబౌట్ హ్యూమన్ నేచర్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చాయిస్. మనిషి యొక్క నేచర్ ఏంటి, అండ్ మనం అందుకునే చాయిసెస్ ఎలా మనల్ని మారుస్తాయి అనేది అసలు చాలా చక్కగా చెప్తాయన్నమాట. దీస్ ప్లేస్ రిమైన్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వర్క్స్ ఇన్ థియేటర్ హిస్టరీ అండ్ ఆర్ స్టిల్ స్టడీడ్ అండ్ పర్ఫార్మ్ టుడే. ఇప్పటికీ కూడా వీటిని పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే గ్రేటెస్ట్ వర్క్స్ ఇవి. హ్యూమన్ ఏదైతే మైండ్ సెట్ ఉందో అది మారలా. అప్పుడు ఇప్పుడు ఒకేలాగుంది. సో ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా రిలవెంటే. ఇక షేక్స్పియన్ కామెడీ. షేక్స్పియన్ కామెడీస్ ఫోకస్ ఆన్ లవ్, మిస్టేకెన్ ఐడెంటిటీస్ అండ్ హ్యాపీ ఎండింగ్స్. ప్రేమ అనేది ఉంటుందండి కామెడీస్‌లో ఖచ్చితంగా. షేక్స్పియర్ కామెడీ అంటే ఏం లేదు, సుఖాంతాలన్నమాట. అంటే చావులుండవు. అంతా కూడా చాలా హ్యాపీగా ఎండ్ అయిపోతుంది. నవ్వుకుంటాం. మిస్టేకెన్ ఐడెంటిటీస్, కవలలుంటారండి. ఒక కవలని ఇంకో కవల అనుకుంటారు. ఇద్దరు కవల పిల్లలుంటారు. ఒకళ్ళనొకళ్ళు అనుకొని కామెడీ జనరేట్ అయిద్ది. అండ్ హ్యాపీ ఎండింగ్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఎండ్ అవుతాయి. దే ఇంక్లూడ్ హ్యూమర్, నవ్వు ఉంటుంది. డిస్గైజెస్ ఉంటాయి. ఇక్కడ ఒకళ్ళ ప్లేస్‌లో ఇంకోళ్ళు, అబ్బాయి అమ్మాయిగా అట్లా, అమ్మాయి అబ్బాయిగా అట్లా, అబ్బాయి అమ్మాయి అట్లా రకరకాలుగా డిస్గైజెస్ ఉంటాయి. క్లెవర్ వర్డ్ ప్లే. ఒక వర్డ్ బదులు ఇంకో వర్డ్ వాడుతుంటారు. అండ్ దాంతో నవ్వు పుడుతుంది మనకట్లా. కామన్ థీమ్స్ ఆర్ లవ్, ఓవర్కమింగ్ అబ్స్టాకిల్స్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. ఇందులో కామెడీస్‌లో మెయిన్ థీమ్ ఏంటంటే ప్రేమ జయించడం. ఫిమేల్ క్యారెక్టర్స్ ఆర్ ఆఫెన్ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్, సమ్‌టైమ్స్ డిస్గైజింగ్ దెమ్‌సెల్వ్స్ యాస్ మెన్. విమెన్ క్యారెక్టర్స్ చాలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయండి. అండ్ మనం చూసినట్లయితే 'మర్చెంట్ ఆఫ్ వెనిస్', 'బెసానియో',
ఏదో పోర్షియా ఉంటుంది. చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్. అట్లానే చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయండి ఇందులో షేక్స్‌పియర్ కామెడీస్‌లో. ఈ మహిళలకి. ఫేమస్ కామెడీస్ ఇంక్లూడ్ 'మిడ్‌సమ్మర్ నైట్స్ డ్రీమ్'. ఇందులో ఫెయిరీస్, లవ్ మిక్సప్స్ జరుగుతాయి. కంట్లో పిండడం అనేది ఉంటుంది ఒక ఆకురసాన్ని. అది అటు ఇటు, ఇటు దటు మారడం. తర్వాత 'ట్వెల్త్ నైట్' ఇందులో ఒక అమ్మాయి అబ్బాయిలాగా వేషం వేసుకొని ఉండడం. అబ్బాయి అనుకోని మరి ఒక అమ్మాయి ప్రేమించడం. ఇదేందిరా దేవుడా! అమ్మాయి అమ్మాయిని ప్రేమించడం అని ఈమె తల బాదుకోవడం. మచ్ అడో అబౌట్ నథింగ్. లవ్ అండ్ మిస్టర్స్ అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అవ్వడం 'మచ్ అడో అబౌట్ నథింగ్‌లో'. దీస్ ప్లేస్ రిమైన్ పాపులర్ ఫర్ దేర్ హ్యూమర్, రొమాన్స్ అండ్ టైమ్‌లెస్ థీమ్స్. ఇయన్నీ కూడా నవ్వు పుట్టించడం, ప్రేమ కావచ్చు, ఇంకా ఏందంటే ఆహ్, చాలా పోరాట ఇంకో సింపుల్‌గా చెప్పాలి అంటే అడ్వెంచర్స్ అన్నమాట. షేక్స్‌పియర్స్ కామెడీస్ షో దట్ లవ్, లాఫ్టర్, విట్ ఆర్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. ఈ చాలా ముఖ్యమైన భాగాలు. ప్రేమ కానివ్వండి, నవ్వు కానివ్వండి, తెలివితేటలు కానివ్వండి, రొమాన్స్. రొమాన్స్ అంటే మన సినిమాల్లో చూపించే రొమాన్సా అంటే అలా కాదు. ఇదేందంటే ప్రేమ ఉంటుంది, అడ్వెంచర్ సాహసాలు అండ్ పర్సనల్ గ్రోత్ ఉంటుంది దీంట్లో రొమాన్స్‌లో. షేక్స్‌పియర్ రొమాన్సెస్ 'టెంపెస్ట్' కానివ్వండి, 'వింటర్స్ టేల్' కానివ్వండి, ఇవి ట్రాజెడీ, కామెడీ మిక్స్ అవుతాయి. బట్ ఎండింగ్ మాత్రం హ్యాపీగా ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. దే ఫీచర్ థీమ్స్ ఆఫ్ ఫేట్, మ్యాజిక్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్. విధి, మ్యాజిక్ జరగడం. అంటే అందరూ మ్యాజిక్‌లే కావాలి, లాజిక్‌లు అవసరం లేదు అంటారే. అట్లా మ్యాజిక్‌లు, ట్రాన్స్‌ఫర్మేషన్ పెద్ద మార్పు. క్యారెక్టర్స్ ఫేస్ హార్డ్‌షిప్స్, గో ఆన్ జర్నీస్ అండ్ లెర్న్ లెసన్స్. ఇందులో ఏందంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం అట్లా ఉంటుందన్నమాట. లాంగ్ లాస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆఫెన్ రీయూనైటెడ్. షేక్స్పియర్ రొమాన్స్ ప్లేస్‌లో ఎప్పుడు కూడా కుటుంబం విడిపోతుంది, చివరికి కలుస్తుంది. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ లైక్ ప్రాఫెసీస్, మ్యాజిక్ గైడ్ ఈవెంట్స్. ఇక జ్యోతిష్యాలు, జాతకాలు, ముందు ముందే కనబడ్డాలు ఇలాంటివి ఉంటాయన్నమాట. షేక్స్పియర్ రొమాన్సెస్ షో బోత్ ద స్ట్రగుల్స్ అండ్ జాయ్స్ ఆఫ్ లైఫ్, ఎంఫసైజింగ్ హోప్, లవ్ అండ్ ఫర్గివ్‌నెస్. ఇందులో ప్రేమ, మాయమంత్రాలు, జీవితంలో పడే కష్టాలు, విడిపోయిన కుటుంబాలు ఇయన్నీ ఉంటాయన్నమాట. దీస్ ప్లేస్ రిమైన్ పాపులర్ ఫర్ ది ఎమోషనల్ డెప్త్. అరెరే! విడిపోయారే అనే బాధ అనిపించేది మనం. గుండెని తాకిద్ది. డ్రామాటిక్ స్టోరీస్, హ్యాపీ ఎండింగ్స్ ఇయన్నీ ఉంటాయి. ఇక షేక్స్పియర్ సానెట్ అని. షేక్స్పియర్ సానెట్‌ని మనం చూసినట్లయితే 14 లైన్ల పోయెమ్ ఇవి. ఫిక్స్డ్ రైమ్ స్కీమ్ ఉంటుంది. రైమ్ స్కీమ్ అంటే ఆహ్, వస్తాడు, పోతాడు, డూ, పోతుంది, వస్తుంది, ది అట్లా మ్యాచ్ అవుతాయన్నమాట. షేక్స్పియర్ సానెట్స్ అనేవి ఏబీ, సీడీ, ఈఎఫ్, జీజీ. ఏం లేదు. ఏబీ, మళ్ళీ సీడీ, ఈఎఫ్, జీజీ ఇట్లా ఉంటాయి. ఇందులో 14 లైన్లు కదండీ! అండ్ 12 లైన్లేమో 3 ముక్కలుగా ఉంటాయి. 3, 4, 12 చివర కప్లెట్ 2. చివరిలో 2 లైన్లు ఉంటాయన్నమాట. దే ఆఫెన్ ఎక్స్‌ప్లోర్ లవ్, బ్యూటీ, టైమ్ అండ్ మోర్టాలిటీ. ఇవి సానెట్లు అనేవి ప్రేమ మీద, అందం మీద, సమయం మీద, చావు మీద వీటి మీద ఉంటాయి. 154 సానెట్లు రాయడం జరిగింది షేక్స్పియర్. సమ్ ప్రైజింగ్ ఎ యంగ్ మ్యాన్ అండ్ అదర్స్ అబౌట్ మిస్టీరియస్ డార్క్ లేడీ. ఇందులో ఏందంటే ఒక డార్క్ లేడీ గురించి ఈ సానెట్‌లో చెప్పడం అయితే జరుగుతుంది. సానెట్ 18 ఉంటుంది. షల్ ఐ కంపేర్ థ్రీ టు ఏ సమ్మర్స్ డే. నిన్ను ఒక వేసవి దినాంతో పోల్చొచ్చా అనేసి. స్పీక్స్ అబౌట్ లవ్ అండ్ ఇటర్నల్ బ్యూటీ. ప్రేమ గురించి, ఎప్పుడు ఉండిపోయే అందం గురించి. సానెట్స్ రిమైన్ పాపులర్ బికాస్ ఆఫ్ దేర్ రిథమ్, డీప్ మీనింగ్ అండ్ ఎమోషనల్ పవర్. ఇవి ఎప్పటికి ఉంటాయి. ఎందుకంటే ఇందులో చెప్పబడినటువంటి ప్రేమ విషయాలు కానీ, డీప్ మీనింగ్ లోతైన విషయాలు కానివ్వండి, రిథమ్ కానివ్వండి, ఎమోషనల్ పవర్ ఏదైతే ఉందో జనరల్‌గా లవ్ గురించి ఉంటుంది ఇది. ఆ తర్వాత వచ్చేసి అందం గురించి, సమయం గురించి, ఈ కాలం చేయడం, ఇమ్మోర్టాలిటీ దాని గురించి. షేక్స్పియర్ సానెట్ కంటిన్యూ టు ఇన్‌స్పైర్ పోయెట్స్ అండ్ రీడర్స్ వరల్డ్ వైడ్. ప్రపంచంలో ఉన్న అందరినీ అలరించాయి అన్నమాట ఈ సానెట్స్ అనేవి. ఇక రివెంజ్ ట్రాజెడీ అని. రివెంజ్ ట్రాజెడీ అంటే ఏందంటే ఒకడు ఏదో ఆహ్, రివె ఆహ్, ఒక ద్రోహం చేస్తాడు లేదా చంపేస్తాడు ఫ్యామిలీ మెంబర్‌ని ఎవరినైనా. దానికి రివెంజ్ అన్నమాట. ఈ రివెంజ్ ట్రాజెడీ ఈస్ ఎ ప్లే వేర్ మెయిన్ క్యారెక్టర్ సీక్స్ జస్టిస్ ఫర్ ఎ రాంగ్. ఓ తప్పు జరుగుతుంది. హామ్లెటే ఉంది. ఈ హామ్లెట్‌లో తండ్రిని చంపేస్తాడు. బాబాయ్ పర్సన్ అయ్యే వ్యక్తి ఏం చేస్తాడంటే తండ్రిని చంపేస్తాడు. తండ్రిని చంపేస్తే దయ్యం వచ్చేసి కొడుకుని తొందర పెడతా ఉండేది. లేపే అని. దీస్ ప్లేస్ ఆర్ డార్క్ ఫీచరింగ్ మర్డర్, గోస్ట్, మ్యాడ్‌నెస్. ఈ రివెంజ్ ట్రాజెడీలో దయ్యాలు, భూతాలు,
పిచ్చి కూడా పట్టినట్టు హీరోకి అర్థం కాదు. ఇది నిజంగా నేను చూస్తున్నది ఆహ్, మా బంధువులేనా? లేదా నా తండ్రేనా? దెయ్యంగా చూస్తున్నాను. ఏంది అట్లా మసక కనబడుతున్నాడు. స్వరం వినబడుతుంది. వాడు కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటాడు. అసలు దాన్ని అసలు మన నిజమేనా నేను చూస్తున్నది కన్ఫర్మ్ చేసుకోవడానికి పిచ్చోడైపోతాడు. 'షేక్స్‌పియర్స్ హామ్లెట్' ఈస్ ఫేమస్ ఎగ్జాంపుల్. 'హామ్లెట్' అనేది ఒకటి ఫేమస్ ఎగ్జాంపుల్ ఉదాహరణ అనమాట దానికి. ఎందుకంటే చాలా కన్‌ఫ్యూజ్ అవుతాడు. తన తండ్రి ఏమో దెయ్యంలాగా కనబడుతుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇది నిజమేనా? లేకపోతే నా భ్రమనా? లేకపోతే సైతాన్ ఏమన్నా పట్టిందా? అనుకుంటా ఉంటాడు. వేర్ ద ప్రిన్స్ ఈస్ టోల్డ్ హిస్ ఫాదర్స్ గోస్ టు టేక్ రివెంజ్. ఎక్కడో పైన కోట గోడ మీద ఎళ్తాడు. ఎళ్తే ఆడు కనబడతాడు. నన్ను చంపేశాడు ఇట్లా. నా బ్రదరే చంపేశాడు అనేసి. అదర్ రివెంజ్ ట్రాజెడీస్ లైక్ 'టైటస్ ఆండ్రోనికస్' ఇన్వాల్వ్ గ్రూసమ్ ప్లాట్స్. ఈ రివెంజ్ ట్రాజెడీలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అసలు మనిషి మాంసాన్ని కూడా వడ్డించడం ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటాయి. దీస్ ప్లేస్ ఎక్స్‌ప్లోర్ థీమ్స్ ఆఫ్ జస్టిస్, న్యాయం జరగాలి, రివెంజ్ ప్రతీకారం అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వైలెన్స్, హింస ఇయన్నీ ఉంటాయన్నమాట. రివెంజ్ ట్రాజెడీస్ ఆర్ పాపులర్ ఇన్ ఎలిజబెథన్ అండ్ జకోబియన్ ఎరా, స్టిల్ ఇన్‌ఫ్లుయెన్స్ మోడర్న్ స్టోరీస్ ఇన్ బుక్స్, ఫిల్మ్స్ అండ్ థియేటర్స్. ఈ రివెంజ్ ట్రాజెడీలు మన తెలుగు సినిమాలో అసలు కొత్తేం గాదు. అసలు ప్రతి సినిమాలో రివెంజ్ ట్రాజెడీనే. ప్రతీదీ రివెంజే. ఇయన్నీ కూడా ఎక్కడంటే షేక్స్‌పియర్ కాలం నాటియే పొందుకున్నాం. ఈ మీరు చూసినయన్నీ కూడా ఇప్పుడు ఏందంటే ఆహ్, లింక్ అని అడిగితే ఏదైతే మీరు చూసారో ఇయన్నీ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రతీదీ కూడా మీకు ఏదైతే లెసన్స్ ఉన్నాయో పీజీ సిలబస్‌లో 'హామ్లెట్' కానివ్వండి, 'యాజ్ యూ లైక్ ఇట్' కానివ్వండి, 'టెంపెస్ట్' కానివ్వండి ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడినాయి. అయన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.